హీరోయిన్ ఎందుకు నచ్చలేదు? కేజీఎఫ్ చూసావా? కేజీఎఫ్ కేజీఎఫ్ రా కేజీఎఫ్ చూడలేదా? శ్రీనిధి చూసావా? అయితే హీరోయిన్ చూసావా? హీరోయిన్ నచ్చాడా? ఓకే, లాస్ట్ లో ఏదో ట్విస్ట్ ఉందన్నారు. ఏముంది ట్విస్ట్? ఏదో వేరే ఎవరో హీరో వస్తారంట, వచ్చారా? వచ్చాడా? చెప్పు. నేను స్కూల్లో టీచర్ కాదు, నువ్వు నా స్టూడెంట్ కాదు, నేను మీ అన్నయ్య. చెప్పు, పర్లేదు. ఇద్దరు వచ్చారా? ఓకే ఓకే ఓకే. అంటే మొత్తం పిల్లలు చూడకూడదని చెప్తున్నారు. మొత్తం బ్లడ్ తో పూసుకున్నాడు నాని. చూడొచ్చా పిల్లలు? నువ్వు పిల్లడువేనా? పిల్లడువేనా? ఓకే ఓకే. నువ్వు పిల్లడు సర్టిఫికేషన్ ఇచ్చుకున్నావు. సాంగ్స్ ఎలా ఉన్నాయి? పాటలు బాగాలేవా? ఓకే. యాక్షన్ నచ్చిందా? బాగా నచ్చిందా? నాని పర్ఫార్మెన్స్, యాక్టింగ్ హిట్ 3 థ్రిల్లర్ మూవీ అంటే డిఫరెంట్. నాని చూడొచ్చు. టోటల్ ఊర మాస్ ఉంది. టోటల్ వైలెంట్ ఎక్కువ ఉంది, వైలెన్స్ ఎక్కువ ఉంది. ఓకే, థ్రిల్లర్ మూవీస్ ఇంట్రెస్ట్గా చూసే వాళ్ళకి నచ్చుతుంది. ఇట్స్ డిఫరెంట్ జోనర్. అన్నీ ఒకే లవ్ సాంగ్స్, అన్ని లవ్ సీన్స్ కాకుండా ఇది ఒక డిఫరెంట్ జోనర్. ఒక కేసుని ఎలా డీల్ చేయడం, ఒక పోలీస్ ఆఫీసర్ ఎలా ఒక కేసుని డీల్ చేస్తాడు అంటే ఒక స్టోరీగా కొద్దిగా బాగుంది, చూడొచ్చు. హైలైట్ అంతా వైలెన్సే ఉంది. అది అంటే వైలెన్స్ నచ్చే వాళ్ళకి అది ఎక్కువ నచ్చుతుంది. అంటే ఫీల్ గుడ్ మూవీ కాదు. సో లేడీస్ చూడొచ్చు. ఓకే, మైండ్ సెట్ అది. ఇంకా థ్రిల్లింగ్ మూవీని చూసేవాళ్ళు, ఒక కేసు ఎలా సార్ట్ చేస్తారో చూసే వాళ్ళకి నచ్చుతుంది. చాలా వైలెన్స్ ఉంది చాలా. ఇవ్వచ్చు 4 ఇవ్వచ్చు, చూడొచ్చు. నాని సూపర్గా చేశారు. అంటే నాని అందరు ఇప్పటి వరకు ఫీల్ గుడ్ మూవీ చేస్తారు అనుకున్నారు. సో మాస్ కూడా ఇరగదీశాడు. ఉన్నాయి కొన్ని. అంటే ఎలా అంటే కొన్ని పంచులు ఉన్నాయి, కొన్ని అది ఉన్నాయి. అంటే ఇంతవరకు నన్ను ఊర మాస్ అనుకోలేదు నేను అని కొన్ని తను చెప్పాలనుకుని చెప్పాడు. అన్నీ ఉన్నాయి నా జోన్లో అన్నట్టు. ఓకే, 4 ఇవ్వచ్చు, చూడొచ్చు. అని ఇంత బీపీ హై బీపీలో ఇప్పుడే చూస్తున్నాను. చాలా బాగుంది సినిమా. సూపర్ సూపర్ సూపర్, చాలా బాగుంది. అండ్ డిఫరెంట్ లుక్, డిఫరెంట్ స్టైల్ అండ్ న్యాచురల్ స్టార్ నానిని డిఫరెంట్ లుక్లో చూపించారు. థ్యాంక్ యూ. లవర్ బాయ్ ఎలా ఉంటాడు? చాలా బాగుంది. సూపర్, అద్దరు కొట్టేశాడు, చించేశాడు. స్టోరీ కూడా సూపర్గా ఉందండి. ఆ మూవీకి ఏది కావాలో, ఆ వైలెన్స్ అంటున్నారు కదా, ఆ మూవీకి ఏది కావాలో అది ఇచ్చేశాడు. లేదు, బాగుంది. అందరు చూడొచ్చు. బట్ గర్ల్స్ కొంచెం భయపడతారు అంతే ఆ బ్లడ్ చూసి. బాగుందండి. హీరోయిన్ బాగుంది, కానీ ఎక్కువ పర్ఫార్మెన్స్ ఏం లేదు హీరోయిన్ది. నాని యాక్టింగ్ అస్సలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఉంది. టూ మచ్ వైలెన్స్ అండి. సో ఎవరైనా సరే బ్లడ్ చూస్తే భయపడే వాళ్ళైతే మూవీకి అస్సలు రాకండి. అండ్ హార్ట్ పేషెంట్స్ కూడా అస్సలు రాకండి. ఒకవేళ వస్తే మాత్రం వామిటింగ్ చేసుకోవడానికి ఒక కవర్ మాత్రం పక్కాగా తెచ్చుకోండి. అలా ఉంది మూవీ మాత్రం. హీరోయిన్ అది ఏం లేదండి, జస్ట్ ఏదో పెట్టాలి కాబట్టి పెట్టినట్టు ఉన్నారు. నాని లుక్ అసలు మామూలుగా లేదు. దసరా అనే ఒక లెవెల్ అనుకుంటే దసరా కంటే ట్రిపుల్ ఇందులో ఆ లుక్ కానివ్వండి, ఆ కట్అవుట్ కానివ్వండి, యాక్టింగ్ అయితే సూపర్. అసలు సూపర్ అండి, అసలు మాటలు లేవు ఆయన యాక్టింగ్కి. అలా డైరెక్షన్ చాలా బాగుంది. మామూలుగా లేదు, అది నేను చెప్తే మళ్ళీ స్పాయిలర్ అంటారు. ప్రతి ఒక్కరు ఆ థియేటర్లో చూడాల్సిన మూవీ. పార్ట్ 4 మళ్ళీ 4th కేసు కార్తీక్ గారి ఎంట్రీ ఉంది. మనం చెప్తే రాదది. నాని గారికి సెట్ అయింది, అది ఎవ్వరికి సెట్ అవ్వదు. 1 వర్డ్ లో చెప్పాలంటే మొత్తం బ్లడ్ బాత్ చేశారన్న కంప్లీట్ గా. అసలు లాస్ట్ 30 minutes మొత్తం బ్లడ్ మొత్తం స్క్రీన్ మొత్తం బ్లడ్ తో నింపేశారు. ఆ లెవెల్లో ఉంది. అండ్ మెయిన్గా చెప్పుకోవాల్సింది, మనం ఏదైతే HIT చూసి ఒక మంచి థ్రిల్లర్ చూస్తామన్న ఫీల్తో లోపలికి వచ్చామో అదైతే సాటిస్ఫై చేయలేదు. బట్ వాళ్ళు ఏదైతే ఎక్స్పెక్టేషన్స్ మ్యాచ్ చెప్పారో, ఫస్ట్ హాఫ్ మొత్తం ఒక ఇన్వెస్టిగేషన్ ఉంటుంది, సెకండ్ హాఫ్ సర్వైవల్ ఉంటుందో దానికి స్టిక్ మాత్రమే తీసుకున్నారు. సో దానివల్ల ఏమైందంటే ఫస్ట్ హాఫ్ వరకు కొంచెం ఇంటర్వల్ వరకు ఇన్వెస్టింగ్ అయినా సరే సెకండ్ హాఫ్ సర్వైవల్ దగ్గర వచ్చేసరికి మొత్తం కంప్లీట్గా ఫ్లాట్ అనిపించింది. ఎక్కడ ఒక టర్నింగ్స్ కానీ లేకుండా అవి ఏం లేకుండా కంప్లీట్గా ఫ్లాట్ అనిపించింది సెకండ్ హాఫ్ వరకు. బీజిఎం ఫస్ట్ హాఫ్ బాగుంది, కానీ సెకండ్ హాఫ్ చాలా మాస్ సీన్స్ పడ్డాయి. బట్ ఆ మాస్ సీన్స్ తగ్గట్టు ఎక్కడ బీజిఎం అనిపించలేదు. మరీ హై లెవెల్ లేపినట్టు ఇప్పుడు తమనైన అనిరుద్ధ్ కొట్టే ఆ లెవెల్ అయితే బీజిఎం ఎక్కడ అనిపించలేదు. బట్ సెకండ్ హాఫ్లో చాలా మాస్ సీన్స్కి మంచి బీజిఎం అయితే ఇచ్చే స్కోప్ ఉన్నా సరే ఎందుకు అదైతే రీచ్ అవ్వలేదు. అండ్ ఉన్న 2 సాంగ్స్ కూడా ఏంటంటే ఒక స్పీడ్ బ్రేకర్లా, ఒక థ్రిల్లర్కి స్పీడ్ బ్రేకర్లా ఎలా అయితే ఉంటాయో అలా వచ్చాయి తప్ప అంత యూజ్ కూడా లేదు. అండ్ హీరోయిన్ విషయంలోకి వస్తే
ఫస్ట్ హాఫ్లో ఉంటే 2 సీన్స్ కొంచెం బాగున్నా సార్, సెకండ్ హాఫ్లో వచ్చే 4 సీన్స్ ఉంటాయి, అవి కంప్లీట్గా ల్యాగ్ అనిపించింది. యా అవి కొంచెం లేదు హిట్ 1, 2, 3 ఏంటంటే కంప్లీట్గా మనకు ఒక గ్రిప్పింగ్గా ఉంటుంది, గ్రిప్పింగ్ థ్రిల్లర్ ఉంటుంది. బట్ దీనికి ఏంటంటే ఒక మాస్ సీన్స్ మీద డిపెండ్ అయ్యారు కాబట్టి మేబీ దాని వరకు సాటిస్ఫై చేసింది తప్ప హిట్ 1, హిట్ 2తో కంపేర్ చేసుకుంటే మాత్రం బిలో యావరేజ్ ప్రోడక్ట్. హిట్ 3 రేటింగ్ 3 వరకే వచ్చు. బట్ ఓన్లీ మాని గారి గురించి అస్సలు ఫ్యామిలీ అయినా చిన్నపిల్లలు అయినా ముసలి అయినా దయచేసి చూడొద్దు. అండ్ ఓటీటీలో వచ్చిన కూడా అవాయిడ్ చేయండి. యాక్టింగ్ తోకుండే చాలా బాగుంది, చాలా ఉంది, నచ్చింది. వైలెన్స్ నచ్చింది బ్రో. నాని అన్న యాక్టింగ్ చెప్పాలంటే 3నే నచ్చింది. 3ని అన్నిటికంటే హైలైట్ తీసారు. 4కి హింట్ ఉంది, క్యామియో రోల్ ఉంది. 4 పక్కా ఉంటుంది, హిట్ 4. బాగా చేసింది అమ్మ కూడా, చాలా బాగా చేశారు. బాగుందండి, చాలా బాగుంది. ఇల్లీగల్ యాక్టివిటీస్ని క్రైమ్ రూపంలో చూపించారు. వైలెన్స్ అవును, వైలెన్స్ ఉంది కానీ గుడ్ కాజ్. అంటే మనకి సినిమాలో చెప్పినట్టు ఒక సినిమా అల్లు అర్జున్ చెప్తారు కదా, దాంట్లో సెంటు వాడడం బాబాయ్ పెనాయిల్ వాడతామని, అట్లా వైలెన్స్ ఉన్నా కూడా దానికి ఒక మంచి కారణం కూడా ఉంది. చాలా బాగుంది. అండ్ సస్పెన్స్ ఎలిమెంట్స్ కూడా చాలా ఉన్నాయి ఆడియన్స్కి. అన్ని సినిమాస్ కలిపి చూసే ఎక్స్పీరియన్స్, అంటే హిట్ సిరీస్ అన్ని చూసే ఎక్స్పీరియన్స్ కూడా దీనిలో చూడొచ్చు. ఎవరు మిస్ కాకండి, సూపర్ హిట్ మూవీ ఇది. హీరోయిన్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. అండ్ అక్కడ కూడా సస్పెన్స్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అంటే సినిమాలో యాక్షన్ ఒకటే కాదు, అండ్ కామెడీ కావచ్చు, రొమాన్స్ కావచ్చు, అన్ని యాంగిల్స్ కలిపారు. మెయిన్లీ ఒక గుడ్ కాజ్ కాదు, చాలా బాగుంది. నేను 10 అయితే 10 ఇస్తాను. 7